या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। नखमुखमुखरितवीणानादरसास्वाद नवनवोल्लासं मुखमम्बमोदयतु मां मुक्ताताटङ्कमुग्धहसितं ते शारदा शरदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ శారదాయై నమః. అత్యంత పవిత్రమైన మాఘమాసంలో శుద్ధ పంచమిని శ్రీ పంచమి, వసంత పంచమి అని వ్యవహరించడం శాస్త్రాల్లో కనబడుతున్న అంశం. మాఘమాసం అంతా కూడా ఒక వ్రతకాలం. ఇందులో ప్రధానంగా స్నాన వ్రతం అనేది చెప్పబడుతున్నది. ఈ స్నానంతో పాటు బహుదేవతారాధనలు వివరించబడుతున్నాయి. అందున శుద్ధ పంచమి నాడు విశేషంగా శారదాదేవిని ఆరాధించాలి అని దేవీ భాగవతం, బ్రహ్మవేత్త పురాణం, ఇతరత్ర ధర్మశాస్త్రములు చెప్తున్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా పిల్లలకి విద్యలో రాణింపు రావాలన్నా, అలాగే పెద్దలకు కూడా సరైన మనశ్శాంతి, సరైన జ్ఞానము, ఆలోచన, తాను చేస్తున్నటువంటి పనుల్లో మరింత గుర్తింపు, రాణింపు కావాలి అంటే ఈ రోజున శారదాదేవిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్న అంశం. సరస్వతీదేవి ఈ రోజున ఆవిర్భవించిందట. అసలు సరస్వతీదేవికి ఆవిర్భావం ఏంటి? ఆవిడ పరాశక్తి, ఎప్పుడూ ఉండే తల్లి, కొత్తగా వచ్చేది కాదు. కానీ దేవతలను అనుగ్రహించడం కోసమని ఆ పరమాత్మ యొక్క వదన కమలంలోంచి ఆ తల్లి వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రిగా వచ్చింది. అంటే వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత. వాక్కు అంటేనే జ్ఞానం అని అర్థం. లోపలున్న జ్ఞానమే వ్యక్తీకరింపబడితే వాక్కు అవుతున్నది. అప్పుడే దానికి ప్రయోజనం. జ్ఞానం లోపలుంటే ఏం ప్రయోజనం? అది వ్యక్తీకరింపబడాలి, ఉపయోగింపబడాలి. అందుకు ఉపయోగింపబడి వ్యక్తీకరింపబడే జ్ఞానానికి వాగ్దేవి అని పేరు. అందుకు జ్ఞానం కలగాలన్నా, కలిగిన జ్ఞానం మనకి ప్రపంచానికి ఉపయోగపడాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావాల్సిందే. సృష్ట్యాది యందు ఆ విరాట్ పురుషుడైన పరమాత్మ యొక్క వదన కమలం నుంచి వచ్చిన ఈ వాగ్దేవి వల్లనే దేవతలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవతలను కూడా జీవింపజేసే శక్తి ఆ వాగ్దేవి. ఈ వాగ్దేవే వేదమాతగా, శాస్త్రమాతగా, అక్షర జననిగా, మాతృకావర్ణ రూపిణిగా చెప్పబడుతున్నది. ఈ వాగ్దేవి యొక్క ప్రథమ స్వరూపం ప్రతి జీవులలో ఉన్న ప్రాణ చైతన్యము. ఆ ప్రాణ చైతన్యమే నాదమై, ఆ నాదమే వాక్కై, జ్ఞానమై ప్రవర్తిస్తున్నది. ఎందుకు సరస్వతీదేవి అనగానే ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెప్తున్న వాక్యం. ప్రతివారిలో ప్రసరించే సరస్వతి ప్రాణశక్తి. సరస్వతి అంటేనే ప్రసరించే శక్తి, ప్రసారణ చైతన్యం యొక్క లక్షణము. అందుకే చైతన్య రూపిణి సరస్వతి. సరస్వతి అనే నామమే ఒక మహామంత్రం. అందుకే సరస్వతి నామముల్లో శ్రీ సరస్వత్యై నమః, శ్రీ శారదాయై నమః, శ్రీ బ్రాహ్మ్యై నమః, గాయత్ర్యై నమః, సావిత్ర్యై నమః, ఇలా రకరకాల నామాలు ఉన్నాయి. వాణ్యై నమః, వాగ్దేవ్యై నమః, ఇలా చెప్పబడుతున్న నామముల్లో గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు ఒకే తల్లి యొక్క నామములు. ఈ మూడు కూడా విద్యాధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపములు. అందున మాఘమాసం నాడు, శుద్ధ పంచమి నాడు ఈ శారదాదేవిని ఆరాధించే విధానం దేవీ భాగవతం చెప్తున్నది. పూర్వేన్ని సమయం కృత్వా తత్రాన్ని సంయత శుచి స్నాత్వా నిత్యక్రియా కృత్వా ఘటం సంస్థాప్య భక్తితః మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ. ఈ మాఘశుద్ధ పంచమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసి నిత్య కర్మలు పూర్తయిన తర్వాత కలశ స్థాపన చేసి కలశమునందు అమ్మవారిని ఆరాధన చేసి పూజించమని చెప్పారు. షోడశోపచార విధానాలతో పూజించాలి. కలశమునందు, విగ్రహమునందు, పుస్తకమునందు కూడా అమ్మవారిని ఆరాధన చేసి ఏకకాలంలో పూజించవచ్చు. ఇక్కడ వారి వారి విధానాలను అనుసరించి పురాణోక్త మంత్రాలతోనైనా, వేదోక్త మంత్రాలతోనైనా ఆరాధన చేయవచ్చు. ముందుగా చేయవలసింది కలశము అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత గణేశం పూర్వం అభ్యర్చ తతోభీష్టాం ప్రపూజయేత్. ముందుగా విఘ్నశాంతికై గణపతిని ఆరాధన చేసి తర్వాత అమ్మవారిని షోడశోపచార పద్ధతులతో ఆరాధన చేయమన్నారు. ఈ రోజున ముఖ్యంగా అమ్మవారికి నివేదించవలసినటువంటి పదార్థములు చెప్తూ నవనీతం, దధిక్షీరం, లాజాంశ్చ, తిలలడ్డుకం,
మిక్షురసం శుక్లవర్ణం పక్వగుడం మధు. నవనీతం అనగా వెన్నని, పెరుగు, పాలు, పేలాలు, అలాగే తెల్ల నువ్వులతో చేసిన ఉండలు, తెల్ల నువ్వులు బెల్లము కలిపి చేసినటువంటి ఉండలు, తెల్లలడ్డుకం అంటారు దీన్ని. అలాగే ఇక్షురసం, చెరకు రసము, చెరకు కూడా. ఇక తెల్లని పదార్థములతో అమ్మవారిని ఆరాధన చేయడం, తెల్లని పదార్థములు నివేదన చేయడం. తేనెను కూడా ఈరోజు నివేదన చేయాలని చెప్తున్నారు. శుక్లధాన్య సాక్షతమక్షతం, బియ్యముతో పాయసం చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే హవిష్యాన్నమన్నా పాయసాన్నమన్నా ఈ రోజున అమ్మవారికి నివేదన చేయవలసిన పదార్థాలుగా శాస్త్రం చెప్తున్నది. యవగోధుమ చూర్ణానాం పిష్టకం ఘృత సంయుతం. ఇక ధాన్యపు పిండి అంటే బియ్యపు పిండి, అదేవిధంగా గోధుమ పిండి, వీటిని ఆవు పాలతో కలిపి అమ్మవారికి నివేదన చేయవచ్చు. పక్వారంభ ఫలస్యచ, ఇక పండినటువంటి అరటిపళ్ళు, పరమాన్నంచ సఘృతం ఇష్టానంచ సుధోపమం నారికేళం తదుతకం. అమ్మవారికి నారికేళం మన కొబ్బరికాయే, అరటిపళ్ళు, పరమాన్నము వీటిని నివేదించాలి అని వివరిస్తున్నారు. ఇక కుసుమాలలో శుక్ల పుష్పంచ, తెల్లని పువ్వులు అమ్మవారికి ఈరోజు ఆరాధనలు వినియోగించాలి. సర్వకుసుమాలు అర్చించవచ్చు, కానీ తెల్లని పువ్వులతో పూజించడం ప్రత్యేకం. పైగా తెల్లని పువ్వులని గంధంలో ముంచిగానే ఆరాధన చేస్తే మరింత విశేషమైన ఫలాన్ని చూపిస్తున్నారు. అలాగే ముత్యాలమాల, స్ఫటికమాల ఈ అమ్మవారికి సమర్పించి ఆరాధన చేయాలి. ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించవలసిన పద్ధతిని సాక్షాత్ నారాయణుడు నారదుడికి బోధిస్తున్నాడు దేవి భాగవతంలో. ఇది వింటున్నప్పుడు తలంచుకున్న విన్నవారికి ధ్యాన ఫలం, సరస్వతి అనుగ్రహం లభిస్తున్నది. కోటి చంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహాం వన్ని శుద్ధాంశుకాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభి వందే భక్త్యా వందితాంచ మునీంద్రమనుమానవై ఏవం ధ్యాత్వా చ మూలేన సర్వం దత్వా విచక్షణ. కోటి చంద్రుల కాంతితో సమానమైనటువంటి తెల్లని వెలుగులతో ప్రసన్నముగా ప్రకాశిస్తున్నటువంటి శుద్ధ సత్వస్వరూపిణైనటువంటి శారదాదేవి శుక్లవర్ణముతో కూడిన వస్త్రాన్ని ధరించి ఉంది. వీణ, పుస్తకము, అక్షమాల దాల్చి ఉన్నటువంటి తల్లి, పైగా అనేక రత్నాభరణములు ధరించి ఉన్నది. దేవతల చేత, త్రిమూర్తుల చేత, మునుల చేత, ఋషుల చేత కూడా ఆరాధింపబడుతున్నటువంటి జగజ్జనని. ఎందుకంటే సరస్వతి అనుగ్రహం అందరికి కావలసింది. అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. బ్రహ్మ విద్యాస్వరూపిణి ఆ తల్లియే, లోకంలో సర్వ విద్యలకి ఆ తల్లే అధిష్టాన దేవత. ఇలాగ పంచమి నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అందుకే విద్యార్థులందరూ కూడా ఈ రోజున విశేషించి సరస్వతీదేవి ఆరాధన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల చేత ఈ పూజ చేయించాలి. ఇది ముఖ్యంగా వ్యాప్తి కావాలి ఎక్కువగా. అప్పుడు సరియైన విద్య లభిస్తుంది. ఆ విద్య ద్వారా వారికి, ప్రపంచానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఈ రోజునే అమ్మవారి యొక్క శారదా బ్రహ్మోత్సవాలను బాసర క్షేత్రంలో నిర్వహిస్తారు. అదొక విశేషాంశం. బాసర క్షేత్రానికే వాసర అని, వ్యాసపురి అని పేరు. వాసర అంటే పగలు అని అర్థం. పగలు ఎలాగైతే చీకట్టి పోగొడుతుందో జ్ఞానం అలా అజ్ఞానాన్ని పోగొడుతుంది కనుక జ్ఞానక్షేత్రమే వాసరా క్షేత్రం. వ్యాసదేవుడు ఈ గోదావరి తీరంలో తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నాడు. అయితే ఋషులకి ఒక లక్షణం ఉంటుంది. వారు దేవతానుగ్రహం పొందడమే కాకుండా లోకమంతా కూడా తల్లి దయ పొందాలి అనేటువంటి తపన ఉంటుంది. ఋషుల దయ వల్లే క్షేత్రాలు వస్తాయి. అందుకు వ్యాసదేవుడు అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహంతో వేదములు వ్యాసము చేయగలగడం, అష్టాదశ పురాణములు, భారతము, భాగవతము ఇత్యాది రచన చేయడం, ఇవన్నీ చేయడమే కాకుండా ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని తాను తపస్సు చేసి ఆ తపశ్శక్తి చేత పవిత్రితమై శక్తిమంతమైన ఆ క్షేత్రంలో అమ్మవారు వెలయాలని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు సైకతంతో నా మూర్తిని చేయు, నా కళలను నేను అందులో ప్రవేశింపజేస్తాను అని వ్యాసునితో చెప్పింది. అప్పుడు వ్యాసదేవుడి తపశ్శక్తితో అమ్మవారి మూర్తి నిర్మాణం చేయగానే అప్పుడు ఆ శారదాదేవి తన దివ్య కళలతో అందులో ప్రవేశించింది. అదే ప్రస్తుతం మన బాసరగా వ్యవహరిస్తున్న వ్యాసపురి, వాసరా క్షేత్రం. అక్కడ శారదాదేవి నెలకొని ఉన్నది. ఇది వ్యాస ప్రతిష్ఠితమైన శారదాదేవి. అదేవిధంగా వ్యాసుని తర్వాత మళ్ళీ భారతీయ సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి పరమేశ్వర స్వరూప ఆదిశంకర భగవత్పాదుల వారు, ఆయన కూడా శారదాదేవిని ఉపాసన చేశారు. ఆ తల్లి దయచేతనే ఈ సనాతన ధర్మాన్ని, జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేసి భారతీయతని కాపాడారు. భారతి, భారతదేశం, భారతీయత. శారదారాధనే అంటే విద్యకే ప్రాధాన్యం ఇచ్చే దేశం భారతదేశం. ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు కూడా వ్యాసుని మార్గంలోనే అమ్మవారిని ఆరాధన చేసి శృంగేరి యందు ఈ శారదాదేవిని తాను ప్రతిష్ఠ చేశారు.
ఆ తల్లి నేటికి భారతదేశాన్ని కాపాడుతున్నది శృంగేరి ప్రాంతమనందు ఉన్నటువంటి ఆ తల్లి. శృంగేరిలో వెలసి అనుగ్రహిస్తున్న ఆ శారదాదేవిని ఈ రోజున మళ్ళీ విశేషంగా ఆరాధించడం అత్యంత ప్రధానమైనది. ఇలా శారదారాధన ఈ రోజు సర్వులకు ఉపయోగకరం. అంతేకాదు మాఘమాసంలో ఈ రోజుకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ప్రతిదిదికి అంత ప్రాధాన్యం ఉన్నది. రేపు రానున్న షష్ఠి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహం లభిస్తున్నది. స్వామిని పూజ చేయడం, జపం చేయడం, స్తోత్రం చదవడం, ఆలయాలు దర్శించడం ఇత్యాదులన్నీ కూడా రేపటి రోజున చేయవలసిన క్రియలు. మాఘమాసం అంతా కూడా స్నాన వ్రతం. ఆఖరికి ఇంట్లో వేడి నీళ్లు పోసుకున్నా కూడా అది కూడా సూర్యోదయాత్ పూర్వం ఆ వేడి నీళ్లు పోసుకున్నప్పుడు గంగని, ప్రయాగని, యముని తలంచుకుని స్నానం చేసినా అది సంపూర్ణ స్నాన ఫలం ఇస్తుందని శాస్త్రం చెప్తున్నది. నదీ స్నానం, సముద్ర స్నానం, గంగా స్నానం, ప్రయాగ స్నానం ఇవన్నీ శ్రేష్టములే. కుదరనప్పుడు ఇంట్లో ఉష్ణోదక స్నానం చేసినా మేలే అని శాస్త్రం చెప్తున్నది. ఒక్క సశాస్త్రీయంగా అంటే దేవతాస్మరణతో సూర్యోదయాత్ పూర్వం మాఘస్నానం చేస్తున్నానన్న సంకల్పంతో ఉష్ణోదక స్నానం చేస్తే 6 సంవత్సరాలు యథావిధిగా నిత్యము స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. దానికంటే ఒక్కొక్కటి కొన్ని రెట్ల ఫలితం ఇచ్చి ప్రయాగ స్నానం వరకు చెప్పారు. అలాంటి పరమ పావనమైన ఈ మాఘమాసంలో శారదాదేవి అనుగ్రహమునకు పాత్రులమై తరించెదముగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణం.